శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగము నుండి ఈవేళ మనం 40వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహ ఇత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఈ కామమునకు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఆశ్రయములని చెప్పబడుతున్నది. ఆ ఇంద్రియాదుల చేత కామము ఆత్మజ్ఞానమును కప్పివైచి మనసుని మిగుల మోహ పెట్టుతున్నది అని మనకు తెలియబడుతూ ఉన్నది. ఇంతదనుక కామము యొక్క స్వరూప స్వభావములను వర్ణించి చెప్పి ఇక దానిని తొలగించి వేయుట ఉపాయమును చెప్పబోతున్నాడు భగవానుడు. మొట్టమొదట అది ఆశ్రయించునట్టి స్థానములను పేర్కొనుచున్నారు. ఎలయనగా శత్రువును జయించవలెననిన అతడుండు చోటు చక్కగా తెలిసి ఉండవలెను కదా. ఈ కామమునకు ఆశ్రయ స్థానములు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, వీని ద్వారా అది ఆత్మజ్ఞానమును కప్పివైచి జీవుని మోహ పెట్టుతున్నది. మోహయతి అని చెప్పక విమోహయతి అని చెప్పుట వలన కామము జీవును ఎంతగా బాధించుతున్నదో స్పష్టమవుతున్నది. జీవును ఎందది ఇంద్రియ మనోబుద్ధులను, కొన్ని స్థానములను సంపాదించుకొని కొంత పట్టు సంపాదించి చివర ఆ జీవునే పడగొట్టుతున్నది. ఇప్పుడు కామమును జయించవలెనన్న దాని ఆశ్రమములకు ఇంద్రియాదులను మొదట జయించవలెను. ఈ విషయమునే రాబోవు శ్లోకమును కూడా భగవానుడు స్పష్టముగా చెప్పి వైచిరి. ఇంద్రియములకు విషయములపైకి పోకుండా అరికట్టిన ఎడల ఇక కామమునకు నిలువ నీడలేక క్రమముగా నశించిపోవును. ఇది కామజయమునకు చక్కటి ఉపాయము అని మనకు భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. కామము అనేది కోరిక. ఈ కోరిక ఒక్కటే ఏమి చేయలేదు. ఈ కోరికకి ఇంద్రియములు తోడైతే ఇంద్రియములతో మమేకమై ఆ కోరిక తీర్చుకోవాలి అని ఈ యొక్క విశ్వములో ప్రయాణం మొదలుపెట్టింది. బాహ్య ప్రపంచం మొత్తము ఎక్కడా తిరిగినా ఈ ఇంద్రియముల ఆధారం చేసుకొని ఈ మనసు ఎక్కడెక్కడ తిరిగినా తృప్తి చెందినదా? ఏమి కోరినా ఆ కోరిక తీరిందా ఎప్పుడైనా? ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. జీవితకాలం కోరికలు అనుభవిస్తున్న కొద్దీ ఇంకా వాటి పైన కోరికలు పెరుగుతూ ఉన్నాయే కానీ తృప్తి పడలేదు కదా. ఎంత ధనము సంపాదించినా ఇంకా నాకు ధనము కావాలి అంటూనే ఉన్నది. ఎంత గౌరవం సంపాదించినా నాకు ఇంకా గౌరవం కావాలి అని అంటూ ఉన్నది. ఎంత సంపద నీకు ఉన్నా నాకు ఇంకా 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 సంపద కావాలి 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 అని అంటూనే ఉన్నది ఈ యొక్క మనసు. సంతృప్తి లేనటువంటి వాడు తృప్తిగా జీవించలేడు. కోరికల వెంట పరుగెడుతున్నటువంటి వాడికి తిరిగి జన్మము తప్పదు. సంకల్పరహితమే జన్మరాహిత్యము, సంకల్పరహితమే భ్రాంతిరాహిత్యము. సంకల్పమే జన్మములకు కారణము, నిస్సంకల్పమే జన్మరాహిత్యమునకు కారణం. ఈ యొక్క సంకల్పము అనేది
ఈ యొక్క మనస్సు సంకల్పము అనేది తాను ఏమి చేయలేదు. దానికి ఇంద్రియములు తోడైనప్పుడు అన్ని సంకల్పములు పెద్ద ప్రవాహం వలె పరుగెడుతూ ఉంటుంది. ఈ ప్రవాహములో నీవు చేస్తున్నటువంటి కించెత్తు సత్కార్యములు ఇవి అన్నీ కూడా అందులో కొట్టుకొని వెళ్ళిపోతాయి. అందుచేత మనోబుద్ధులను, ఇంద్రియములతో పాటు మనోబుద్ధులను కూడా నియంత్రించి మనస్సుని స్వాధీనపరుచుకున్నటువంటి వాడు ముక్తుడవుతాడు. అటువంటి వాడికి ఏ ఫలాన్ని అనుభవించి తృప్తి పడవలసిన అవసరము లేదు, ఏమి లేదు దానిలో అని తృప్తి పడుతూ ఉంటాడు. ఈ కనబడే, వినబడే, అనబడే, తినబడేదంతా కూడా ఏమీ లేనటువంటిది, లేకనే మనల్ని భ్రమిస్తూ ఉన్నది అని తృప్తి పడుతూ ఉంటారు. అటువంటి మహనీయులు ఎంతోమంది మనకు మార్గదర్శకమైనటువంటి గురుమూర్తులు ఉన్నారు మన చరిత్రలో. మన దేశ చరిత్రలో తీసుకున్నప్పుడు, గురు సాంప్రదాయంలో తీసుకున్నప్పుడు ఇటువంటి మహనీయులు ఉన్నారు. వారిని మనం స్మరించుకుంటూ వారు నడిచినటువంటి బాటలో మనం నడిచినట్టయితే సునాయాసంగా ఈ మనసును నిరోధించవచ్చు. ఈ కామ శత్రువు మనల్ని ఏమి చేయలేకుండా చిత్తగిస్తుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.